హాయ్ హలో అందరికీ ఈరోజు స్పెషల్ వచ్చి ఫిష్ ఫ్రై అండి. ఇగో ఇలా నీట్ కడిగి సాల్ట్ వేసి కొంచెం నిమ్మరసం వేసి నీట్ కడిగి పెట్టారు. ఇప్పుడు ఇదంతా మ్యాగ్నేట్ చేద్దాం. సాల్ట్, కారం, ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. నేను 2 స్పూన్లు వేసాను. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఒక స్పూన్నర, అంటే మనకి ఫిష్ ఎన్ని ఉంటే దాన్ని బట్టి వేసుకోవాలి. కార్న్ఫ్లోరు ఇదొక 2 స్పూన్లు, ఫిష్ మసాలా, తర్వాత ఎగ్. ఓకే, ఇలా అంతా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ముక్కలు మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు నిమ్మరసం. ఇప్పుడు ఇదంతా ఒక 1 or 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై. ఓకే, హాయ్ హలో, ఇది 2 hours మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఫిష్. ఓకే, ఇక్కడ ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసాను, మరి డీప్ ఫ్రై కాదు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రై. ఓకే, ఇలాగా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఫిష్ మంచిగా కుక్ అవుతుందండి. మరి డీప్ ఫ్రై అంత అవసరం లేదు, జస్ట్ ఆయిల్ కొంచెం అయితే సరిపోతుంది. ఆల్రెడీ మ్యాగ్నేట్ అయింది కాబట్టి ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి తొందరగా కుక్ అవుతుంది. ఓకే, అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు, ఇంకొకటి ఫుడ్ కలర్ కూడా వేయలేదు. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది. ఓకే, అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక నిమిషం అయినాక తీసేద్దాం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఓకే, ఫిష్ ఫ్రై రెడీ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారా, చాలా బాగుంది. సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ట్రై చేయండి. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. బాయ్.